నమస్తే వెల్కమ్ టు చక్రి టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి ప్రతి గుడి పవిత్ర స్థలాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం మన ముఖ్య విధి. ఖమ్మం లోక్సభ నియోజకవర్గ సన్నాహక సమావేశం అనంతరం విలేకరుల సమావేశం. సులభంగా డబ్బు సంపాదించాలనే లక్ష్యంతో రాజస్థానీ ముఠా అక్రమంగా కార్లలో గంజాయిని తరలిస్తుండగా పోలీసులకు చిక్కారు. డబుల్ బెడ్రూమ్స్ పొందిన లబ్ధిదారులు తహసీల్దార్ కార్యాలయం ముందు రిలే నిరాహార దీక్షలు. అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి ప్రతి గుడి పవిత్ర స్థలాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం మన ముఖ్య విధి. देश भर के लोगों से मेरी प्रार्थना है, भव्य राम मंदिर के निर्माण के निमित्त एक सप्ताह पहले 14 जनवरी मकर संक्रांति के दिन से पूरे देश के छोटे मोटे सब तीर्थ स्थलों पर स्वच्छता का एक बहुत बड़ा अभियान चलाया जाना चाहिए. हर मंदिर, हिंदुस्तान के हर कोने में हमें उसकी सफाई का अभियान मकर संक्रांति 14 जनवरी से 22 जनवरी तक हमें चलाना चाहिए. प्रभु राम पूरे देश के हैं और प्रभु राम जी जब आ रहे हैं तो हमारा एक भी मंदिर, हमारा एक भी तीर्थ क्षेत्र उसका और उसके परिसर के इलाके का अस्वच्छ नहीं होना चाहिए, गंदगी नहीं होता है. ఖమ్మం లోక్సభ నియోజకవర్గ సన్నాహక సమావేశం అనంతరం విలేకరుల సమావేశం. మదన్ లాల్ గారు, కొండగల్ కోటేశ్వరరావు గారు, అలాగే మన రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర గారు, ఇవాళ లోక్సభ పార్లమెంటు బీఆర్ఎస్ రివ్యూ జరిగింది. ఆ రివ్యూలో కేటీఆర్ గారు, హరీష్ రావు గారు మరియు మిగతా పెద్దలందరూ పాల్గొన్నారు. ప్రతిరోజు కూడా ఒక పార్లమెంటు స్థాయిలో సమీక్ష జరుగుతున్న ధర్మిలా ఖమ్మం పార్లమెంటు కూడా మరి వచ్చే ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకొని పార్టీని సమాయత్తం చేయడం కోసం జరిగిన సమావేశం చాలా ఫ్రూట్ఫుల్గా జరిగింది. మొన్న కేటీఆర్ గారు అన్నట్లు బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్లో ఎందుకు ఉండాలి అనేది చాలా క్లారిటీగా, ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీయే తెలంగాణకి బలం, గళం, దళం అని చెప్పి ఏదైతే మాట అన్నారో అది 100% నామనాగేశ్వరరావు గారి రూపంలో గత 5 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా వారు బీఆర్ఎస్ గళాన్ని, తెలంగాణ గళాన్ని మరి బలంగా వినిపించిన వ్యక్తి. అలాంటి మరి ఎంపీగా ఉన్న నామనాగేశ్వరరావు గారి అభ్యర్థిత్వాన్ని మేమందరం కూడా 7 నియోజకవర్గాల మరి ఇన్ఛార్జీలు అలాగే క్యాడర్ అందరం కూడా యునానిమస్గా మళ్ళీ వాళ్ళని తిరిగి అభ్యర్థిత్వాన్ని ప్రకటించాలని చెప్పి అధ్యక్షుడిని కోరుతూ వర్కింగ్ ప్రెసిడెంట్ గారికి కూడా విన్నవించడం జరిగింది. తప్పకుండా మాకు బలమైన నమ్మకం ఉంది, పార్టీ బౌన్స్ బ్యాక్ అవుతుంది. ఖమ్మం జిల్లాలో బౌన్సింగ్ బ్యాక్ అనేది ఒక ప్రక్రియ, అది మళ్ళీ ఈ పార్లమెంట్ ఎన్నికల్లో జరుగుద్దని చెప్పి మేము బలంగా భావిస్తూ ఉన్నాం. నాగేశ్వరరావు గారు 2019లో వారు పోటీ చేసినప్పుడు, అంతకుముందు కూడా మాకు టీఆర్ఎస్ పార్టీగా ఉన్నప్పుడు మాకు ప్రతికూల ఫలితాలే వచ్చినా పార్లమెంట్ ఎలక్షన్ వచ్చేటప్పటికి పుంజుకోవడం జరిగింది. తప్పకుండా అదే స్థాయిలో ఇప్పుడు మేమందరం కూడా మళ్ళీ గ్రాస్ రూట్ లెవెల్ నుంచి, గ్రామ స్థాయి నుంచి, మండల స్థాయి నుంచి అందరం కూడా సమాయత్తం అవడానికి ఈరోజు ఈ సమావేశం డెఫినెట్గా ఉపయోగపడుతుంది. దాంతోపాటుగా అధిష్టానం కేసీఆర్ గారు, కేటీఆర్ గారు కింద నాయకత్వానికి చాలా ఒక బలమైన ఇన్సూరెన్స్ క్యాడర్ని కాపాడుకోవడానికి చేయబోయే ప్రక్రియతో సహా తప్పకుండా మనం పోరాడాల్సిన సమయం ఇది. కాబట్టి పోరాటం మనం కొత్తది కాదు, కాబట్టి ఒక పోరాడిన నేపథ్యం ఉన్న పార్టీ నుంచి మనం అందరం ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నాం. కాబట్టి దానికోసం సిద్ధం కావాల్సిన అవసరాన్ని క్యాడర్కి ప్రస్ఫుటంగా చెప్పడం జరిగింది. ఇది అయిన తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో కానీ లేదా మరి ఇతర పెద్దల నాయకత్వంలో కానీ నియోజకవర్గ స్థాయి మరి సమావేశాలను కూడా నిర్వహించుకుంటాం. డెఫినెట్గా ఒక విషయం క్లారిటీగా చెప్తా ఉన్నాం, వచ్చే ఖమ్మం పార్లమెంట్ ఎన్నికలు బీఆర్ఎస్ పార్టీకి మళ్ళీ తిరిగి పునర్వైభవం తీసుకురావడానికి ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నిక రేపు ఉదాహరణ కాబోతా ఉందని చెప్పి
ఘంటాపదంగా చెప్తూ నామా నాగేశ్వరరావు గారిని మంచి మెజారిటీతో గెలిపించుకోవడానికి మేమందరం కూడా కృషి చేస్తాం. ప్రజల యొక్క ఆకాంక్షలు వేరే విధంగా ఉండివి. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రజలు బలంగా నమ్మారు. బలంగా ప్రధాన ప్రతిపక్షంగా మేము మా బాధ్యత వాళ్ళు ఇచ్చిన హామీలను వాళ్ళు నెరవేర్చే విధంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాల్సిన బాధ్యత ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీకి ఉంది. అది చేస్తూ ఈ పార్లమెంటు ఎన్నికలను కూడా మేము బ్రహ్మాండంగా ఎదుర్కొంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజలకు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. జై తెలంగాణ, జై కేసీఆర్. సులభంగా డబ్బు సంపాదించాలనే లక్ష్యంతో రాజస్థానీ ముఠా అక్రమంగా కార్లలో గంజాయిని తరలిస్తుండగా పోలీసులకు చిక్కారు. ఆగ్నేయ మండల టాస్క్ ఫోర్స్ పోలీసులు, బోయిన్పల్లి పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించి గంజాయి ముఠా గుట్టురట్టు చేశారు. రాజమండ్రి నుండి 2 వాహనాలలో గంజాయిని తరలిస్తున్నారన్న పక్కా సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించిన క్రమంలో బోయిన్పల్లి డైమండ్ హోటల్ సమీపంలో 2 కార్లలో గంజాయి లభ్యమైనట్లు ఉత్తర మండల అదనపు డీసీపీ మధుసూదన్ రావు తెలిపారు. నిందితుల నుండి 32 లక్షల రూపాయల విలువైన 130 కేజీల నిషేధిత గంజాయితో పాటు 2 కార్లు, 3 సెల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. ఈ కేసులో ప్రధాన సూత్రధారులుగా, మధ్యవర్తులుగా ఉన్న మరో 3 పరారీలో ఉన్నట్లు, వారి కోసం ప్రత్యేకంగా గాలింపు చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. నగరంలోని యువతను లక్ష్యంగా చేసుకుని గంజాయిని సరఫరా చేస్తున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన జైసింగ్ భట్, రూప్ చంద్, ప్రేమ్ కుమార్ అనే 3 వ్యక్తులు 2 కార్ల ద్వారా రాజమండ్రి నుండి గంజాయిని హైదరాబాద్ కు తరలిస్తున్నట్లు పోలీసులకు సమాచారం రావడంతో పక్కా ప్రణాళిక ప్రకారం వారిని బోయిన్పల్లిలోని డైమండ్ పాయింట్ హోటల్ వద్ద పట్టుకున్నట్లు ఉత్తర మండల అదనపు డీసీపీ మధుసూదన్ రావు తెలిపారు. నిందితులంతా జీడిమెట్ల ప్రాంతంలో నివసిస్తూ వ్యాపారాలు చేసుకుంటూ అక్రమంగా గంజాయి సరఫరా కూడా చేస్తున్నట్లు విచారణలో వెల్లడైనట్లు ఆయన పేర్కొన్నారు. నిన్న ఉదయం 9:30 ప్రాంతంలో ఒక నమ్మదగిన సమాచారం మేరకు కమిషనర్ గారి టాస్క్ ఫోర్స్, సౌత్ ఈస్ట్ జోన్ సంబంధించిన టాస్క్ ఫోర్స్ టీము, తర్వాత బోయిన్పల్లి పోలీస్ సిబ్బంది, ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో వీళ్ళు డైమండ్ పాయింట్ దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తుంటే ఒక 2 వెహికల్స్ అనుమానాస్పదంగా అక్కడికి రావడం జరిగింది. వాటిని చెక్ చేస్తే ఒకటి బొలెరో వెహికల్, ఇంకొకటి మారుతి స్విఫ్ట్ వితౌట్ నంబర్ ప్లేట్. ఈ 2 వెహికల్స్ చెక్ చేస్తే అందులో 2 వెహికల్స్లలో నిషేధిత గాంజాయి ప్యాకెట్స్, అందులో టోటల్ 67, 2 వెహికల్స్లలో కలిపి 67 ప్యాకెట్లు, సుమారు ఒకటి టోటల్ గాంజాయి 67 ప్యాకెట్లకు సంబంధించి 130 కిలోలు, సుమారు 130 కిలోల గాంజాయి ఆ 2 వెహికల్స్లలో వాళ్ళు రాజమండ్రిలో ప్రొక్యూర్ చేసి, రాజమండ్రిలో ఒక అక్కడ రంజన్ అనే వ్యక్తి దగ్గర కొనుగోలు చేసి అక్కడి నుంచి మేడ్చల్, తర్వాత హైదరాబాద్ ప్రాంతంలో వీటిని ఎక్కువ ధరకు అమ్మడానికి తీసుకొని వస్తుండగా పట్టుకోవడం జరిగింది. అందులో ఆ 2 కార్లలో 3 వ్యక్తులు వాళ్ళు అక్కడి నుంచి రాజమండ్రి నుంచి తీసుకొస్తూ దొరికారు. వాళ్ళ దగ్గర వాళ్లకు సంబంధించి ఇది ఎక్కడి నుంచి ప్రొక్యూర్ చేసినారని చెప్పి మేము వాళ్ళని ప్రశ్నించడం జరిగింది. వాళ్ళు రాజమండ్రిలో రంజన్ అనే వ్యక్తి దగ్గర నుంచి
నాగార్జునకి సంక్రాంతి సెంటిమెంట్ ఉంది. గతంలో సంక్రాంతి పండుగకి వచ్చిన ఆయన సినిమాలు భారీ విజయాలను అందుకున్నాయి. అందువలన ఆయన ఈసారి సంక్రాంతి బరిలో కూడా తన సినిమా ఉండేలా చూసుకున్నారు. నిజానికి ఈ సినిమా ఈ నెల 5వ తేదీనే షూటింగ్ ను పూర్తి చేసుకుంది. అందువలన ఈ సినిమా పండుగకి రాకపోవచ్చుననే ప్రచారం కూడా జరిగింది. కానీ నాగార్జున మాత్రం అనుకున్నది సాధించారు. నిన్ననే ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకుని UA సర్టిఫికెట్ ను సంపాదించుకుంది. ఇటీవల విడుదలైన ట్రైలర్ తో మరింత హైప్ తెచ్చుకున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముహూర్తాన్ని ఖరారు చేసుకుంది. ఈ రోజున హైదరాబాద్ లోని JRC కన్వెన్షన్స్ లో ఈ వేడుకను జరుపనున్నారు. సాయంత్రం 6 గంటల నుంచి ఈ కార్యక్రమం మొదలు కానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ కొంతసేపటి క్రితమే అధికారిక పోస్టర్ ను వదిలారు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ వారు నిర్మించిన ఈ సినిమాలో అల్లరి నరేష్, రాజ్ తరుణ్ ముఖ్యమైన పాత్రలను పోషించారు. ఇక ఆషికా రంగనాథ్, రుక్సార్ థిల్లాన్, మిర్నా కథానాయకులుగా అలరించనున్నారు. కీరవాణి అందించిన బాణీలు ఇప్పటికే పాపులర్ అయ్యాయి. ఈ నెల 14వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది. తిరుపతి జిల్లా చిలుకూరు పోలీస్ స్టేషన్లో 19 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా తరలిస్తున్న లక్షలాది రూపాయలను స్వాధీనం చేసుకోవడంతో పాటు వ్యక్తిని అదుపులోకి తీసుకున్నామని DSP సూర్యనారాయణ రెడ్డి వెల్లడించారు. చిలుకూరులోని పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. విజయవాడ నుండి తిరుపతికి RTC బస్సులో 19 లక్షల రూపాయల నగదును శ్రీరంగం అరవింద కృష్ణ అనే వ్యక్తి తీసుకువెళ్తున్నారు. ఈ క్రమంలో భాగంగా చిల్లకూరు మండలంలోని భూతనం టోల్ ప్లాజా వద్ద SI అంజిరెడ్డి సిబ్బందితో కలిసి తనిఖీ నిర్వహిస్తున్నారు. దీంతో RTC బస్సులో తరలిస్తున్న నగదును వారు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. అనంతరం చిల్లకూరు పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో DSP సూర్యనారాయణ రెడ్డి పట్టుకున్న నగదును మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా DSP సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ ఎలాంటి కాగితాలు లేకుండా 19 లక్షల నగదును తరలిస్తుండడాన్ని గుర్తించి స్వాధీనం చేసుకున్నామన్నారు. SP ఆదేశాల మేరకు తనిఖీలు చేస్తుండగా నగదును గుర్తించడం జరిగిందని తెలిపారు. పట్టుబడ్డ నగదును ఇన్కమ్ ట్యాక్స్ అధికారుల దృష్టికి తీసుకువెళ్లి ఆ తర్వాత కోర్టుకు అప్పజెపుతామని ఆయన వివరించారు. ఈ సమావేశంలో గ్రామీణ CI వేణుగోపాల్ రెడ్డి, SI అంజిరెడ్డి సిబ్బంది పాల్గొన్నారు. మా సంబంధించిన ఎస్ఐతో కూడా చెప్పడం జరిగింది. వెహికల్ చెక్ చూస్తున్నాము. దీని అందరికీ DGP గారి ఇన్స్ట్రక్షన్స్, DGP సార్ ఇన్స్ట్రక్షన్స్, మా SP గారి, AG గారి ఇన్స్ట్రక్షన్ ప్రకారం రాబోయే ఎలక్షన్ సందర్భంగా కొన్ని సంఘ విద్రోహ శక్తులు వాళ్ళు ఏదన్నా ఇల్లీగల్ థింగ్స్ ఏదైనా నడుపుతారనే ఉద్దేశంతో మాకు వెహికల్ చెక్ చేయమని చెప్పడం జరిగింది. దాని ప్రకారం ఈరోజు చెక్ చేస్తుంటే ఎల్లి పూర్వక ప్రాంతంలో శ్రీరంగం అరవింద కృష్ణ అనే వ్యక్తి దగ్గర అన్అకౌంటబుల్ 19 lakhs రూపీస్ క్యాష్ ఉన్నది. దానికి సంబంధించిన డాక్యుమెంటేషన్ అడిగితే సరైన డాక్యుమెంట్స్ ఏం ప్రొడ్యూస్ చేయలేకపోయారు. వారు ఈ బిలాంగ్స్ టు జగ్గైపేట, విజయవాడ టు తిరుపతి వెళ్తున్నారని చెప్పారు. డాక్యుమెంట్స్ ఎందుకు చూపించలేదు కాబట్టి అవి మనం సీజ్ చేయడం జరిగింది. SI గారు, వాకాడ SI గారు ఉన్నారు. ఇది చేసిన దానికి తదుపరి చర్యలతో కన్సర్న్ డిపార్ట్మెంట్కి పంపించి దాని మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. దీని అందరికీ ఎలక్షన్ సందర్భంగా అన్సోషల్ ఎలిమెంట్స్ వారు ఇల్లీగల్ థింగ్స్ ఏదైనా ట్రాన్స్పోర్ట్ చేస్తారనే ఉద్దేశంతో మేము చెక్ చేయడం జరిగింది. ప్రివెన్షన్ ఆఫ్ ఇలాంటి ఇల్లీగల్ థింగ్స్ చేయడానికే ఈ చెకింగ్లు ఉంటాయి. కానీ దాంతోపాటు మాతో పాటు మా SIలు, ఎక్సైజ్ వారు కూడా రావడం జరుగుతుంది. సెబ్ వారు అందరూ కలిసి ఇంటర్ స్టేట్ చెక్ పోస్ట్ ఒకటి అరేంజ్ చేయడం జరిగింది భూతనం టోల్ ప్లాజా దగ్గర. ఈరోజు చెకింగ్లో ఈ 19 lakhs రూపీస్ సీజ్ చేయడం జరిగింది. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఐనవిల్లి మండలం శంకరాయగూడెం గ్రామంలో మంగళవారం సాయంత్రం జరిగిన అగ్ని ప్రమాదంలో 2 పూరిళ్లు దగ్ధం కాగా 3 కుటుంబాలు కట్టుబట్టలతో వీధిన పడ్డారు. ఈ ఘటనకు సంబంధించి స్థానికులు, ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం బొక్క విజయ్ కు చెందిన పూరింటిలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల ఏర్పడిన నిప్పు రవ్వల కారణంగా ఒక్కసారిగా మంటలు వ్యాపించాయని తెలిపారు. మంటలు ఒక్కసారిగా పైకి ఎగజిమ్మడమే కాకుండా గాలి కూడా తోడు కావడంతో అగ్నికీలలు పక్కనే ఉన్న పితాని వీర వెంకట సత్యనారాయణకు చెందిన పూరింటిపై ఎగిసిపడడంతో ఆ పూరిళ్లు కూడా అగ్ని. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవానికి ప్రతి గుడి, పవిత్ర స్థలాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం మన ముఖ్య విధి. ఖమ్మం లోక్సభ నియోజకవర్గ సన్నాహక సమావేశం అనంతరం విలేకరుల సమావేశం.
అక్రమంగా డబ్బు సంపాదించాలనే లక్ష్యంతో రాజస్థానీ ముఠా అక్రమంగా కార్లలో గంజాయిని తరలిస్తుండగా పోలీసులకు చిక్కారు. డబుల్ బెడ్రూమ్స్ పొందిన లబ్ధిదారులు తహసీల్దార్ కార్యాలయం ముందు రిలే నిరాహార దీక్షలు. ఇది ఇవాల్టి బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.